మనం పని చేయకుండా వచ్చేటప్పుడు ఇన్కమ్ కూడా ఇక్కడ ఉంటుంది. సో సింపుల్ గా చెప్పాలంటే ఈ రెండు కూడా ఎలా ఉంటాయంటే రెండు చెరువులు లాంటివి అనుకుందాం. ఒక చెరువులో ఒక 5 చేపలు ఉన్నాయి, ఒక 95 మంది గాలం వేస్తున్నారు. ఒక చెరువులో 95 చేపలు ఉన్నాయి, ఒక 5 మంది మాత్రమే గాలం వేస్తున్నారు. ఒకటో చెరువులో ఏమో 5 చేపలు ఉన్నాయి, 95 మంది వేస్తున్నారు. రెండో చెరువులో 5 మంది 95 చేపలకు గాలం వేస్తారు. ఏ చెరువులో ఎక్కువ చేపలు ఉన్నాయి, ఏ చెరువులో ఎక్కువ చేపలు పడతాయి? ఒకటి లేదా రెండు చెప్పండి. ఒకసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. మేడం చూడండి, రెస్పాండ్ అవుతున్నారు మన వాళ్ళు. ఒకటో చెరువులో ఎక్కువ చేపలు పడతాయా, రెండో చెరువులో ఎక్కువ చేపలు పడతాయా? మీరు జస్ట్ 1, 2 ఏదో ఒక టైప్ చేయండి. చేస్తున్నారు అందరు కూడా? చేస్తున్నారు సార్. 2 అని పెట్టిండ్రు సార్. ఎందుకు అంటే అక్కడ తక్కువ మంది ఉన్నారు, ఎక్కువ చేపలు ఉన్నాయి. సో ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా అంతే గుర్తుపెట్టుకోండి. మన ఊర్లో అందరూ జాయిన్ అయ్యారు, మన ఊర్లో అందరూ ఐడియాలు తీసుకుంటున్నారు. జాయిన్ అయిన వాళ్ళ వెస్టేజ్ లో ఉన్నారని కాదు, వెస్టేజ్ లో జాయిన్ అవుతారు. ఎవరు వర్క్ చేస్తున్నారు, ఎవరు బిజినెస్ చేస్తున్నారు, ఎవరు ఇన్కమ్ తీసుకుంటున్నారు, ఎవరు ప్రొడక్ట్ వాడుతున్నారు, ఇది మాత్రమే గ్రహించండి. జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా లీడర్లు గారు, జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా ఇన్కమ్ సంపాదించారు. అర్థమవుతుందా? ఇక్కడ బయట మనం కనుక ఒక షాప్ పెట్టాలండి అంటే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. నాలెడ్జ్ ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, కనెక్షన్స్ ఉండాలి, బాగా ఎఫర్ట్స్ పెట్టాలి, రిస్క్ అండ్ కాంపిటీషన్ పెట్టాలి. అంటే పక్క షాప్స్ ఏం వస్తే దాంతో మనం పోటీగా నిలబడాలి. ఇవన్నీ కూడా ఉంటాయి. అర్థమవుతుందా? సో కాబట్టి మరి ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఇలా ఉంటుంది. మరి దెన్ వాట్ టు డూ? మరి ఏం చేయాలి? దీనికి ఆన్సర్ ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్, ఎఫ్ఎంసిజి, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్. సార్ మరి ఎఫ్ఎంసిజిలో అంటే ఇక్కడ మనం బిజినెస్ చేయాలి, ఇక్కడ షాప్ పెట్టుకుంటే కాదు. ఇక్కడ కూడా షాప్ పెట్టామనుకోండి, ఇది కూడా కాంపిటీషనే. ఇక్కడ దీనిలో షాప్ పెట్టే వాళ్ళకు కూడా కాంపిటీషనే, కానీ దీనిలో బిజినెస్ చేసే వాళ్ళకి కాంపిటీషన్ ఉండదు. గుర్తుపెట్టుకోండి లీడర్స్. డైరెక్ట్ సెల్లింగ్ లో షాప్ పెట్టే వాళ్ళకి కాంపిటీషన్, ట్రెడిషనల్ మార్కెటింగ్ అయినా డైరెక్ట్ సెల్లింగ్ అయినా షాప్ పెట్టే వాళ్ళకి కాంపిటీషనే. ఆ షాప్ కి కాంపిటీషనే. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లో బిజినెస్ చేసే బిజినెస్ మ్యాన్ కి ఎలాంటి కాంపిటీషన్ ఉండదు. గుర్తుపెట్టుకోండి. మరి ఎఫ్ఎంసిజీలు అంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ అంటే ఎలా ఉంటాయంటే మనకు రెగ్యులర్ గా మూవ్ అయ్యేది, ప్రతినిత్యం వాడుకునే వస్తువులు అయి ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ లో అన్ని డైరెక్ట్ సెల్లింగ్లే, కానీ ఎఫ్ఎంసిజీలో ఉన్నటువంటి కంపెనీ గుడ్ కంపెనీ. మరి కంపెనీ అంటే ఏంటి అంటే పేస్ట్, బ్రష్, సోప్, హెయిర్ ఆయిల్ అంటే గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వాడుకునే ప్రొడక్ట్స్ అయి ఉండాలి. డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా మంది ఒక కాయిన్ బంగారు ఇస్తాము, ఒక ముక్కు బ్రేక్ ఇస్తాము, ఒక చీర ఇస్తాము, ఒక వాటర్ బాటిల్ ఇస్తాము, ఒక బైక్ ఇస్తాము, ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో వస్తుంటాయి. కానీ అలాంటి డైరెక్ట్ సెల్లింగ్ లో నిలబడవు, కొన్ని రోజులు మాత్రమే. కానీ ఎఫ్ఎంసిజీలో ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు వాడుకునే వస్తువులు, ఒకేసారి కొని పెట్టుకునే వస్తువులు కాదు, ప్రతి మంత్ కొనుక్కునే వస్తువులు. కాబట్టి మనిషి పుట్టుక ఎప్పుడైతే ఉన్నదో ఆ పుట్టుక అనేది విస్తరిస్తూనే ఉంది, కానీ అంతమించేది కాదు. అంటే జనాలు సార్ అంతమించలేదు అంటే చనిపోతున్నారు అంటే మళ్ళీ పుడుతూ ఉన్నారు కదా. జనాభా పెరుగుతుందా లేదా, తగ్గుతుంది అనుకుంటున్నాం. పుట్టుక ఉంది, చావుంది. ఈ భూమి పైన చివరి మనిషి అంటే ఈ ప్రపంచం మొత్తం శూన్యం అయ్యేంత వరకు ఇలాంటి డైరెక్ట్ సెల్లింగ్లు ఉంటాయి ఎఫ్ఎంసీజీలు. ఎందుకంటే ఈ భూమి పైన మనిషి ఎప్పటికీ వెళ్ళట్టు. అర్థమవుతుందా? మరి ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో చూసుకున్నట్టయితే మీకు రెండు తేడాలు చూపిస్తాం. ఇది ట్రెడిషనల్ మార్కెటింగ్, ఇది డైరెక్ట్ సెల్లింగ్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఒక కంపెనీ తయారు చేస్తే ఒక వస్తువు డైరెక్ట్ పర్సన్ కావడానికి 100 రూపాయలు, 35 రూపాయలు ఇక్కడైతే పర్సన్ దగ్గర 100 రూపాయలు అవుతుంది. మరి 25 రూపాయలు ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, బ్రాండ్, ప్రొడక్ట్స్, స్టాక్ లిస్ట్, హోల్సేలర్, రిటైలర్, కన్జ్యూమర్,
తర్వాత అడ్వర్టైజ్మెంట్, యాడ్స్, సెలబ్రిటీలు వీళ్ళందరూ, వీళ్ళందరికీ ఒక 65% మధ్యలో వెళ్తుంది. అర్థమవుతుందా? అప్పుడు కస్టమర్కి వస్తుంది. మరి ఇక్కడ కూడా ఉంటారు కదా సార్ డైరెక్ట్ సెల్లింగ్ లో అంటే, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, తర్వాత డిస్ట్రిబ్యూటర్ మనం ఉంటాము. సో ఈ మధ్యలో షాప్స్ గానీ, అంటే డిఎల్సిపిలు గానీ, లేదంటే బ్రాంచెస్ గానీ, అవన్నీ కూడా కంపెనీ చూసుకుంటది. అది మనకు సంబంధం లేదు. అది మనకు సంబంధమే లేదు. అది కంపెనీ ఏమిచ్చుకుంటుంది అనేది కంపెనీ సంబంధం. ఇక్కడ 65% నేరుగా కస్టమర్ కి వస్తుంది. ఈ 35% లోనే కంపెనీకి ఇస్తుంది. 35% లోనే కంపెనీ ఇస్తుంది. అందుకనే డైరెక్ట్ సెల్లింగ్ లలో మనకు డిఎల్సిపిలు కానీ, స్టోర్లలో కానీ తక్కువగా పర్సెంటేజ్ ఉంటుంది, కానీ బిజినెస్ లో 65% ఉంటుంది. చూడండి, మీరు డిఎల్సిపిలలో కమిషన్స్ కనుక చూసుకుంటే 4.5 నుంచి 6 వరకు మాత్రమే ఉంటుంది, కానీ లీడర్షిప్ లో 65% కమిషన్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ట్రెడిషనల్ మార్కెటింగ్ లో 65 ఉంటే, ఎవరికి మధ్యవర్తులకు వెళ్తే ఇక్కడ కస్టమర్ కి 65 ఇస్తా ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా సో డైరెక్ట్ సెల్లింగ్ లో లీడర్స్ గా ఎదగాలి. మనము డైరెక్ట్ సెల్లింగ్ లో లీడర్స్ గా ఎదగాలి. సో మరి ఈ వెస్టేజ్ ఎలా ఉంది అంటే, ఇండియాలో నెంబర్ 1 కంపెనీగా ఉంది. వరల్డ్ లో ఇప్పుడు 36 ర్యాంక్ లో ఉంది. వరల్డ్ లో అంటే గుర్తుపెట్టుకుని టాప్ 100 కంపెనీలు, టాప్ 100 కంపెనీలు. చిన్న చిన్న కంపెనీలు వచ్చి కుప్పికంత కంపెనీలు వచ్చి కూడా ఎగిరి వేస్తూ ఉంటాయి కాలర్స్. అవన్నీ 2 రోజుల ముచ్చటే. కానీ ఇది టాప్ 100 లో 36 ర్యాంక్ లో ఉంది. ఇండియా నెంబర్ 1 కంపెనీ అనేది వెస్టేజ్. ఇండియా కంపెనీ అనేది ఈ వరల్డ్ టాప్ 100 లో ఏ కంపెనీ కూడా లేదు. అంటారు కదా సినిమా డైలాగ్, వాడు మొగాడ్రా బుజ్జి అని. అలాగే వెస్టేజ్ కూడా దట్ ఈస్ ద హీరో టాప్ 100 కంపెనీలో. ఎందుకు చెప్తున్నాను అంటే, మీ అందరికి ఒక స్టోరీ చెప్తా. స్టోరీ కాదు, అండ్ రియాలిటీ. ఏంటి ఆ రియాలిటీ అంటే, మన భారతదేశం పైన ప్రపంచ దేశాలన్నీ కూడా దండయాత్రలు చేశాయి, కానీ మన భారతదేశము ఏ దేశం పైన దండయాత్ర చేసిన చరిత్ర ఉందా? ఎస్ ఆర్ నో? ఒక్కసారి చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవ్వండి. మన దేశము, మన భారతదేశము వేరే దేశం పైన దండయాత్ర చేసింది అని ఒక చరిత్ర ఉందా? లేదా మన దేశం పైన ఎన్నో దేశాలు దండయాత్రలు చేశాయి, 200 సంవత్సరాలు, 500 సంవత్సరాలు, 200 సంవత్సరాలు పరిపాలించరని ఉంది కదా. ఇప్పుడు చెప్పండి, ఎస్ ఆర్ నో? మనం దాడి చేశామా, మన పైన దాడి జరిగిందా? ఎస్ ఆర్ నో? దాడి జరిగితే ఎస్, జరగకపోతే నో. జరిగిందా లేదా మన పైన దాడి? మేడం రెస్పాండ్ అవుతున్నారా? ఎస్ సార్, అవుతున్నారు. ఎక్కువగా దేనిపైన వస్తున్నాయి? నో, ఎస్ సార్? సార్ దండయాత్ర మనదైతే దేని మీద చేయలేదు, దానికి నో. చేసిండ్రనే దానికి మాత్రం ఎస్ సార్. మన పైన దండయాత్ర, మన పైన దండయాత్ర ఎలా అంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఈస్ట్ ఇండియా కంపెనీ అనే ఒక పేరు, ఆ పేరుతోటి చింతపండు వ్యాపారం చేయడానికి బ్రిటిష్ వాళ్ళు మన పైన దండయాత్రలు చేసి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరుతో చింతపండు అమ్మడానికి వచ్చిన వాళ్ళు 200 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు కదా. కానీ ఇప్పుడు చెప్పొచ్చు, మీరందరూ కూడా కాలాలు ఎగిరేసి చెప్పొచ్చు, మన దేశం పైన దండయాత్ర చేసినటువంటి దేశాలలో కూడా ఈరోజు భారతదేశం వెళ్ళి బిజినెస్ చేస్తుంది. దట్ ఈస్ వెస్టేజ్. అర్థమవుతుందా? ఇప్పటి వరకు మన పైన దండయాత్ర చేశారు, కానీ ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళి బిజినెస్ చేస్తున్నాం. దాడి చేయకుండా బిజినెస్ చేస్తున్నాము. అలాంటి కంపెనీ ఏదైనా ఉందా ఇండియా కంపెనీ అంటే, అది వెస్టేజ్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, సగర్వంగా చెప్పొచ్చు, ఐఎమ్ వెస్టేజ్, ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ భారతీయుడిగా నేను సగర్వంగా చెప్తున్నాను, నేను వెస్టేజ్ లో జాయిన్ అయినందుకని సగర్వంగా చెప్పొచ్చు. మరి అలా చెప్పడానికి కారణమైనటువంటి 3 వ్యక్తులు ఈ కంపెనీ మేనేజ్మెంట్: గౌతమ్ బరి సార్, దీపక్ సార్, కన్వీర్ ప్రీత్ సింగ్ సార్. మరి ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 2004లో స్టార్ట్ అయ్యింది. ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పుడు 2 ప్రొడక్ట్స్, 2 ఆఫీసులు, 6 డిస్ట్రిబ్యూటర్లు, 5 కోట్ల టర్న్ ఓవర్ తో స్టార్ట్ అయినటువంటి కంపెనీ. మరి ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు చూసుకుంటే 450+ ప్రొడక్ట్స్ తో మన కంపెనీ ఉంది. ఇది పాతది అయినా కూడా దీని గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 50+ కంపెనీ బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి.
ఇది స్టేట్ లెవెల్లో 4 అంటే 4 కోట్ల అంటే ఇది మనకు లాస్ట్ ఇయర్ వచ్చింది. ఇప్పుడు 6 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. 6 కోట్ల డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. మరి 3 కోట్ల పైన టర్న్ ఓవర్ జరుగుతుంది. ఓన్ R&D సెంటర్ అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్ ఉంది. అర్థమవుతుందా? హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఉంది, యూనిట్ ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. మన ప్రొడక్ట్ మనం తయారు చేసుకునే స్థాయిలో మన కంపెనీ ఉంది. మన ప్రొడక్ట్ మనం రీసెర్చ్ చేసుకునే స్థాయిలో మన కంపెనీ ఉంది. ఎవడో తయారు చేసే కంపెనీలో, ఎవడో ప్రొడక్ట్ తయారు చేసి, ఎవడో రీసెర్చ్ చేసే కంపెనీలో మనం లేము. అలాంటి కంపెనీలు చాలా వస్తున్నాయి. కానీ దట్ ఈస్ వెస్టేజ్ ఓన్ బ్రాండ్ క్రియేట్ చేసుకునే స్థాయిలో ఉంది. ఓన్ సైంటిస్టులతో, శాస్త్రవేత్తలతో పరిశోధన చేసే శక్తి మన కంపెనీకి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గా తీసుకుంటే సుమారుగా 9 దేశాల్లో ఉంది. అర్థమవుతుందా? బహ్రెయిన్, బంగ్లాదేశ్, నేపాల్, సౌదీ అరేబియా, ఒమాన్, ఘానా, ఫిలిప్పీన్స్, థాయిలాండ్. సో ఇలా 9 దేశాల్లో ఉంది. అప్కమింగ్ ఇంకొక 2030 నాటికి సుమారుగా ఒక 50 కంట్రీలకు వెళ్ళబోతుంది. సో అలాగే 20 crores టార్గెట్ తో పనిచేస్తుంది. ప్రజెంట్ గా చూసుకున్నట్టయితే మనకు 3000+ టర్న్ ఓవర్ జరుగుతుంది. ఇక్కడ చూడండి మీరు, మన కంపెనీ గ్రోత్ 2004లో 5 కోట్లు ఉన్నది. 2010-11లో 89 ఉంటే 2011-12లో ఒకేసారి డబుల్ ద గ్రోత్, 79% ఎవ్రీ ఇయర్. ఇంకా ఈ ఇయర్ ది మనకు రావాలి, ఈ ఇయర్ ది రావాలి. అర్థమవుతుందా? ఎవ్రీ ఇయర్. సో మరి దీనిలో ఏమున్నాయి? ప్రొడక్ట్స్ ఏమున్నాయి? హెల్త్ కేర్, బ్యూటీ కేర్, అగ్రికల్చర్, హెల్త్, మనకు హోమ్ కేర్, ఎయిర్ ప్యూరిఫైర్, వాటర్ ప్యూరిఫైర్, మిస్టర్ ఆఫ్ ప్లాంట్, బ్యూటీ కేర్ సంబంధించిన ఇలా అన్ని కేటగిరీలు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి కేటగిరీలో ఎవ్రీ డే మనము యూజ్ చేసే ప్రొడక్ట్స్ మన కంపెనీ లాంచ్ చేసింది. ఎవ్రీ డే మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ మన కంపెనీ తీసుకొచ్చింది. మగవారి కోసం బ్యూటీ కేర్, ఆడవారి కోసం బ్యూటీ కేర్, రెండు కూడా సపరేట్ తీసుకురావడం జరిగింది. అర్థమవుతా? అగ్రికల్చర్ లో బెస్ట్ ప్రొడక్ట్స్ మనకు అందిస్తుంది. ఈ రోజు నెట్వర్క్ మార్కెటింగ్ లో ఇండియాలో సుమారుగా ఒక 20 కంపెనీలు నెట్వర్క్ మార్కెటింగ్ నుంచి అగ్రి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తున్నాయి. కానీ ఏ ఒక్క కంపెనీకి కూడా అగ్రికల్చర్ సర్టిఫికెట్స్ లేవు. మరి మన కంపెనీకి సర్టిఫికెట్స్ ఉన్నాయి. దట్ ఈస్ వెస్టేజ్ గొప్పతనం. మరి హౌ టు జాయిన్ కావాలంటే ఏం చేయాలి? సో సింపుల్ ఒకటే అండి. ఇక్కడ మనం డిస్ట్రిబ్యూటర్ జాయిన్ అవ్వాలి అంటే సో ఒక ఆధార్ కార్డు ప్రూఫ్ తోటి మనం జాయిన్ అవ్వచ్చు. ఆధార్ అంటే మీకు ఒకటి చెప్తాను, కేవైసీని మనం చేయించడానికి గవర్నమెంట్ అప్రూవల్ ఉన్నటువంటి, గవర్నమెంట్ గుర్తింపు ఉన్నటువంటి ఓటర్ ఐడి కానీ, రేషన్ కార్డు కానీ, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇవన్నీ కూడా కేవైసీకి అప్డేట్ కి సంబంధించినటువంటి ప్రూఫ్స్. ఇవన్నీ కూడా మనం దీని ద్వారా సో ఒక మనం జాయినింగ్ అయితేనంటే ఫ్రీ ఐడి వస్తుంది. సుమారుగా మనకు రిజిస్ట్రేషన్ ఫ్రీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఒక 1200 రూపాయలు మనం బయట కొంటున్నాం అనుకుందాం. అదే 1200 రూపాయలు పెడితేనంటే మీకు 1000 రూపాయలకే వస్తుంది. 10 to 20% డిస్కౌంట్ వస్తుంది. ఇక్కడ మనకు 200 రూపీస్ సబ్స్క్రిప్ట్ తోటి మనకు బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. హౌ టు డూ? మరి ఏం చేయాలి? జాయిన్ అవుతున్నాం, ప్రొడక్ట్ కొనుక్కున్నాం, ఏం చేయాలంటే ఫస్ట్ నీకు ఏదైతే అవసరం ఉందో ఆ ప్రొడక్ట్స్ వాడినావు. ఆ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత అంటే సెల్ఫ్ యూజ్ చేయాలి. సెల్ఫ్ యూజ్ చేసిన తర్వాత నీ ఇంట్లోకి నీవు వాడుకున్న తర్వాత నీకు వచ్చినటువంటి ప్రొడక్ట్ వాడిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ ని, ఆ యొక్క ఎక్స్పీరియన్స్ ని పక్క వాళ్ళకి షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత పక్క వాళ్ళకు షేర్ చేసిన తర్వాత సెల్ఫ్ యూజ్ చేసిన తర్వాత షేర్ చేయాలి. షేర్ చేసిన తర్వాత వాళ్ళకు ఓకే అనుకొస్తే వాళ్ళకు సేల్ చేయాలి. అలాగే మూడో పని ఏం చేయాలంటే స్పాన్సర్ చేయాలి. ఫస్ట్ ఏం చేయాలి? సెల్ఫ్ యూజ్ చేయాలి, పక్క వాళ్ళకి షేర్ చేయాలి, సేల్ చేయాలి, అండ్ స్పాన్సరింగ్ చెప్పాలి, వాళ్ళతో కొనిపించాలి. షేర్ చేసిన తర్వాత స్పాన్సర్ చేయాలి. ఇలా చేయడం వల్ల మనం ఒక నలుగురికి ఇచ్చాము, ఆ నలుగురు ఇంకో నలుగురికి అలా ఇచ్చుకుంటూ పోతే సుమారుగా ఒక 1000 మంది అయ్యారు. ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 1000 మంది అయ్యారు. 1000 మంది అంటే ఒకరొకరు 1000 రూపాయలు అనుకున్నారు. 1000 మంది అంటే 1000 రూపాయలు. ఎంతమంది అయ్యారు? 1000 మంది అంటే 1000 రూపాయలు కదా. 10 లక్షల వ్యాపారం జరిగింది. ఈ 10 లక్షల వ్యాపారం నేను పెట్టుబడి పెట్టాను. అర్థమవుతుందా? పెట్టలే. కానీ నాకు 10 లక్షల్లో 10% అంటే 1 lakh నా అకౌంట్ లో పడుతుంది. నువ్వు బయట ట్రెడిషనల్ మార్కెట్ పెట్టినా, బయట ఏ బిజినెస్ చేసినా, ఈవెన్ డిఎల్సిపి మన వెస్టేజ్ కంపెనీ డిఎల్సిపి పెట్టినా,
నువ్వు ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సిందే, కాంపిటీషన్ తట్టుకోవాల్సిందే. అర్థమవుతుందా? సో గవర్నమెంట్ రిస్క్ తీసుకోవాల్సిందే. కానీ బిజినెస్ చేసే పర్సన్ ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఎక్కడ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఏ సర్టిఫికెట్ రెన్యువల్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ అంటే అక్కడ మనం బిజినెస్ చేయొచ్చు, ఏ ప్లేస్ కంటే ఆ ప్లేస్కి వెళ్ళొచ్చు. గుర్తుపెట్టుకోండి. మరి బెనిఫిట్స్ ఎలా వస్తాయి అంటే చూడండి, మన కంపెనీ 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. ఏంటంటే 10 to 20% డిస్కౌంట్ సేవింగ్ అండ్ కన్సంప్షన్ మీద ఇస్తుంది. 5 to 16% అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ మీద ఇస్తుంది. 3% మనకు టీమ్ బిల్డింగ్ మీద ఇస్తుంది. సో 15% మనకు డైరెక్టర్ బోనస్ మీద ఇస్తుంది. సో 18% లీడర్షిప్ బోనస్ మీద ఇస్తుంది. సో 3% ట్రావెల్ ఫండ్ మీద ఇస్తుంది. 5% కార్ ఫండ్ మీద ఇస్తుంది. 3% ట్రావెల్ ఫండ్ మీద ఇస్తుంది. 2% ఎలక్ట్ క్లబ్ బోనస్ మీద ఇస్తుంది. చూడండి, ఇవన్నీ కలుపుకుంటే మనకు ఒకసారి ఇవన్నీ క్యాల్కులేట్ చేయండి. ఇలాగే స్క్రీన్ ఉంచుతాను. 20, 16 ఎంత? 36. 36 3 ఎంత? 39. 39 15 ఎంత? 44. సారీ 39 15 అంటే 54. 54 18 ఎంత? ఒక్కసారి బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందని మీకు చెప్తాను. ఎక్కడ దాకా వచ్చాం మనం? సారీ 54 18 ఎంత? చేస్తున్నారు ఎవరన్నా? క్యాల్కులేటర్ కొట్టాడు ఎవరన్నా? 54 + 18 62. 62 + 3 రేట్స్ అర్థమవుతుందా? 62 + 3 63 62 వచ్చింది. సార్ 54 + 18 72 అవుతుంది కదా సార్? 72 + 3 ఎంత? 75 సార్. క్యాల్కులేటర్ కొట్టండి ఎవరన్నా. మనం ఇక్కడ కొడుతుంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది. 20 + 16 కొట్టండి. 20 + 16 36 సార్. + 3 39 అవుతుంది సార్. + 15 క్యాల్కులేటర్ ఫాస్ట్ కొట్టండి. + 15 + 18 54 + 18 72 అవుతుంది సార్. 72 + 3 75 సార్. 75 + 5 78 సార్. 75 + 5 80. 80 సార్. 80 + 3 83. 83 + 2 85. 85 సార్. చూడండి, మీరు ఒకవేళ ప్రొడక్ట్ కనుక వాడుకుంటూ మీరు ఒకవేళ కనుక డిసిడి డియుసిడి కనుక అయితే మీకు ఎంత వస్తుంది? 85% కమిషన్ వస్తుంది. మనం బిజినెస్ మీద ఫోకస్ చేయాలా లేదా బయట ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద ఫోకస్ చేయాలా ఆలోచించలేదు. ఓన్లీ మీరు లీడర్ గా అయ్యి ప్రొడక్ట్ వాడుకుంటూ లీడర్ గా ప్రొడక్ట్ వాడుకునే కానుంచి మీరు లీడర్ గా అయ్యే వరకు లెక్కేసుకుంటే మీకు 85% మీకు బెనిఫిట్ వస్తుంది. ఆలోచించండి. ఫస్ట్ది సేవింగ్ అండ్ కన్జంప్షన్ 10 to 20% ఎలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి 120 ఉంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో మీకు 100 రూపాయలకి వస్తుంది. అంటే ఎంత సేవ్ అయినట్టు? 20 రూపీస్. సో ఇక్కడ మీకు అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16% ఇక్కడ ప్లస్ అవుతుంది తప్ప ఎప్పుడు కూడా మైనస్ అవ్వదు. మీకు పివి ప్లస్ అవుతుంది. ఎలా అంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఒక పివి నుంచి 590 వరకు అయితే మనం 5% అంటారు, అంటే డిస్ట్రిబ్యూటర్ అంటారు. ఇక్కడ సీనియర్ డిస్ట్రిబ్యూటర్ అంటే 600 పివి నుంచి 2399కి 18% అంటారు. అసిస్టెంట్ డైరెక్టర్ అంటే 2400 నుంచి 5499కి 12% అంటారు. బ్రాంజ్ డైరెక్టర్ గా 5500కి ప్లస్ జరిగితే మనల్ని 16% అంటారు. బ్రాంజ్ డైరెక్టర్ అంటారు. ఇది లెవెల్స్. మరి ఎలా అక్యుములేట్ ఎలా అవుతుందంటే, ఫస్ట్ మంత్ మీరు 2000 పివి చేశారు. మీరు ఏ పర్సెంట్ లో ఉంటారు? పైన పట్టిక ప్రకారంగా 8% లో ఉంటారు. మీకు ఎంత కమిషన్ వస్తుంది? 2880 రూపాయలు వస్తుంది. అర్థమవుతుందా? సెకండ్ మంత్ మీరు 2000 చేశారు. ఫస్ట్ మంత్ 2000, సెకండ్ మంత్ 2000, 4000.
అంటే మీరు ఏ ప్రమోషన్ లో ఉంటారు? 12% లో ఉంటారు. మీకు కమిషన్ వచ్చేది 2000 మీదనే వస్తుంది, కానీ మీకు ప్రమోషన్ వస్తుంది. మరి 2000 మీద అంటే మీకు 12% అంటే 4320 రూపాయలు వస్తుంది. తర్వాత మీకు బ్రాంజ్ డైరెక్టర్ గా 5500 అంటే మీరు ఫస్ట్ మంత్ 2000, సెకండ్ మంత్ 2000, మూడో మంత్ 2000 అంటే మొత్తం కూడా 6000 పీవీ జరిగింది. ఈ 6000 పీవీలో మీకు ఏ పర్సెంట్ లో ఉంటారు అంటే 16% లో ఉంటారు. ఈ 16% లో మీకు కమిషన్ ఎంత ఇస్తుంది? 2000 విన్నా అంటే 5760 రూపాయలు ఇస్తుంది. చూడండి ఎగ్జాంపుల్ గా మన స్టార్టింగ్ లో చేసిన 2000 అవే, సెకండ్ మంత్ చేసిన 2000 అవే, థర్డ్ మంత్ చేసిన 2000 అవే. మరి ఇక్కడ 8% లో 2000 చిల్లర వచ్చింది, 12% లో 4000 చిల్లర వచ్చింది, 16% లో 5000 చిల్లర వచ్చింది. ఎగ్జాంపుల్ చూసుకోండి, అర్థమవుతుందా? సో అలాగే ఇంకొకటి ఏం చెప్తుంది అంటే 300 పీవీ జరుగుతుంది 8% అంటారు, 4500 పీవీ అంటే ఒకే మంత్ లో అక్కడ 8% చూడండి, 8% రావడానికి 600 పీవీ అయితే 8% అంటారు, కానీ ఇక్కడ 300 పీవీకి 8% అవుతున్నారు. అండ్ అలాగే ఇక్కడ డైరెక్టర్ 16% డైరెక్టర్ అంటే 5500 కాబట్టి 16%, కానీ ఇక్కడ 4500కి డైరెక్టర్ అంటారు. సో ఇది 1 మంత్ లో మనకు ప్రమోషన్ తీసుకునే అవకాశం ఇస్తా ఉంటుంది. డైరెక్టర్ బోనస్ ఒక బ్రాంజ్ డైరెక్టర్ నుంచి ఎన్ని లెవెల్ వస్తుంది అంటే, సో 15% అని చెప్పాం కదా. సో ఫస్ట్ లెవెల్ లో 6% ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. సెకండ్ లెవెల్లో అంటే సిల్వర్ కి 5%, థర్డ్ లెవెల్ లో 4% వస్తుంది. సెల్ఫ్ గా మనం యూ అంటే మన సెల్ఫ్ నుంచి మన సైడ్ లెవెల్ నుంచి 6% వస్తుంది. రెండో లెవెల్, ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ నుంచి. గోల్డ్ డైరెక్టర్ కి 3 లెవెల్, 4 లెవెల్ వస్తుంది. ఇలా మనకు 9 లెవెల్లో మన సెల్ఫ్ గా అంటే మన సైడ్ కాకుండా 9 లెవెల్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అందరం కూడా మనం కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదా ఆయుధము. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మారదు, నీ లక్ష్యం మన టీం ముందుకు వెళ్ళిపోతారు, మనం ముందుకు వెళ్ళిపోతాం. అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బ్రాంజ్ డైరెక్టర్ గా 2001 పీవీ కంటే 2600 పీవీ చేస్తే మీకు డబుల్ తో ఇన్కమ్ వస్తుంది. సిల్వర్ డైరెక్టర్ గా మీరు 1800 పీవీ కాకుండా 2001 పీవీ చేస్తే మీకు డబుల్ ద ఇన్కమ్ వస్తుంది. గోల్డ్ డైరెక్టర్ గా నీకు 1500 పీవీ కాకుండా 1800 పీవీ చేస్తే నీకు డబుల్ ద ఇన్కమ్ వస్తుంది. ఇది టీమ్ బిల్డింగ్. ఎలా వస్తుంది టీమ్ బిల్డింగ్ అంటే, మనం చేసిన బిజినెస్ పైన, మన టీం చేసినటువంటి బిజినెస్ పైన 3% అంటే మన కంపెనీ ఏం చేస్తుందంటే, కంపెనీ టర్న్ ఓవర్ లో 3% మొత్తం టోటల్ గా పక్క తీసి పెడుతుంది. ఆ 3% పక్క తీసి పెట్టి మన టీం నుంచి మనం చేసినటువంటి బిజినెస్ లో మళ్ళీ 3% పక్క తీసి మనకి ఇస్తుంది కంపెనీ. క్లియర్? అండ్ అలాగే లీడర్షిప్ ఓవర్ బోనస్ 5వది. లీడర్షిప్ ఓవర్ బోనస్ అంటే నువ్వు లీడర్ గా తయారయ్యావు, నీ కింద ఒక లీడర్స్ క్రియేట్ చేస్తున్నావు. అంటే ఎప్పుడు లీడర్ గా తయారయ్యావు అంటే, బాగా వర్క్ చేసి ఆ లీడర్ నుంచి నువ్వు ఒక 5600 పీవీ పైన తెచ్చుకుంటే, అర్థమవుతుంది, 5620 పీవీలు పైన తెచ్చుకుంటే నీకు ఒక లీడర్ గా ఎల్ఓపి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఇస్తా ఉంటుంది. అర్థమవుతుంది. మీరు చేసే ప్రతి పనికి కంపెనీ డబ్బులు ఇస్తుందండి. మీరు టీమ్ ను తయారు చేసినప్పుడు, మీకు లీడర్స్ క్రియేట్ చేసినప్పుడు, మీరు బాగా తిరిగి మీరు మంచి టీమ్స్ బిల్డ్ చేసి మంచి ఏరియాలో మంచి పెద్ద పెద్ద టీములు తయారు చేసి వాళ్ళ నుంచి నీకు లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ ఇస్తుంది, టీమ్ బిల్డింగ్ ఇస్తుంది అంటున్నారు, డైరెక్టర్ బోనస్ ఇస్తుంది. ఇప్పుడు 3 ఇస్తుంది కదా. మరి ఇక్కడ చూసుకుంటే ఒక ఎల్ఓబి నుంచి మీకు 10,000 పైన ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. 10,000 పైన వస్తుంది ఒక్క ఎల్ఓబి. నో అప్లైన్ ఇచ్చేది ఉండే, ఇప్పుడు లేదు, అప్లైన్ ఇచ్చేది లేదు, గుర్తుపెట్టుకోండి. ట్రావెల్ ఫండ్ ఎలా వస్తుంది అంటే చూద్దాం. గోల్డ్ డైరెక్టర్ గా వచ్చి ఉండే, ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ నుంచి కూడా మనకి ఇస్తుంది. ఇది గోల్డ్ డైరెక్టర్ ఉంది, సిల్వర్ అండ్ అబవ్ వాళ్ళకి కూడా మనకి ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ఎలా అంటే, సో నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను గోల్డ్ డైరెక్టర్, నాకు 2 ఛానల్, ఒక్క ఛానల్ 2001 మెయింటైన్ అయింది. నా సైడ్ 1500 ఒకటి చేసినాం. అప్పుడు నాకు నా టోటల్ పీవీ మీద 3% నాకు తీసి నాకు వచ్చే ఇన్కమ్ లో ఇస్తుంది. అలా దానిలో 3% కంపెనీ టోటల్ ట్రావెల్ ఫండ్ ద్వారా ఇస్తుంది. క్లియర్? సిల్వర్ మినిమం సిల్వర్ మెయింటైన్ చేసినా వస్తుంది. ఎక్కడెక్కడ పంపిస్తుంది అంటే, ఇక్కడ మీకు కనబడుతున్న అన్ని లొకేషన్స్ కి కంపెనీ సిల్వర్ డైరెక్టర్ అవ్వ వాళ్ళందరూ తీసుకుపోతుంది, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ఇక్కడ నేను దుబాయ్ పోయి వచ్చిన, అర్థమవుతుందా? సో ఇక్కడ నేను పుకెట్ వెళ్ళాను, థాయిలాండ్ వెళ్ళాను, అర్థమవుతుందా? అబి దుబాయ్ ఇక్కడ కూడా నేను వెళ్ళొచ్చాను. సో ఇక్కడ నేను అన్ని ఒక
5 ప్లేసెస్కి వెళ్ళొచ్చు అందులో. మరి చూడండి, మనము ట్రెడిషనల్ మార్కెటింగ్ లో కానీ కూర్చుంటే షాప్ కే పరిమితం. కానీ బిజినెస్ లోకి వస్తే ప్రపంచాన్ని తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించు. ఎంజాయ్ చేస్తూ డబ్బులు సంపాదించేది ఎక్కడ లేదండి. అర్థమవుతుందా? ఒక షాప్ అది ఏదైనా ఉండని, సూపర్ మార్కెట్ అని ఉండని, కిరాణా షాప్ అని ఉండని, ఎలక్ట్రికల్ షాప్ అని ఉండని, మెడికల్ షాప్ అని ఉండని, ఫర్టిలైజర్ షాప్ అని ఉండని, బట్టల షాప్ ఉండని, ఏ షాప్ అని ఉండని, ఈవెన్ వెస్టేజ్ లో ఉన్న స్టోర్స్ కూడా ఉండని, ఇవన్నీ కూడా కట్టు బానిసలే. కానీ మన బిజినెస్ అనేది ఎగిరే పక్షి లాంటిది. ఒక రామచిలక ఎగ్జాంపుల్ చెప్తాను. బోన్ లో ఉండే రామచిలక షాప్స్ పెట్టిన వాళ్ళందరూ, కానీ ప్రకృతిలో ఎగిరే అంటే ఎగురుతూ ఉండే, ప్రకృతిలో ఎక్కడికైనా వెళ్ళే రామచిలక నెట్వర్క్ మార్కెటింగ్ చేసే పర్సన్, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే కార్ ఫండ్, ఏ కంపెనీ ఇస్తుందంటే కార్ ఫండ్ చెప్పండి? మన కంపెనీ. సో నీ కింద ఇద్దరిని డైరెక్టర్లను క్రియేట్ చేస్తే, ఇంతకు ముందుకు ఒకరిని క్రియేట్ చేస్తే నేను విమానం ఎక్కేస్తా ఉంటుంది. ఒక లీడర్ ని క్రియేట్ చేస్తే, రెండో లీడర్ ని క్రియేట్ చేస్తే నీకు ఏం చెప్తుంది? ప్రమోషన్ గోల్డ్ డైరెక్టర్ ఇస్తా ఉంటుంది. మూడో లీడర్ ని క్రియేట్ చేస్తే నీకు కార్ ఫండ్ తో పాటు నీకు ఒక ప్రమోషన్ ఇస్తూ, స్టార్ డైరెక్టర్ ఒక ప్రమోషన్ ఇస్తూ, నీ కింద ఉన్న వాళ్ళకి ఒకరికి 5,000 నుంచి 10,000 ఇప్పించే టార్గెట్ పెట్టుకుని పనిచేయి అని చెప్తుంది కంపెనీ. నేను బాగుండడం కాదు, నా కింద ఉన్న వాళ్ళు బాగుండాలని ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మనం బాగుపడతామని చెప్తుంది కంపెనీ. సింపుల్ చెప్పాలంటే, అంటే మన కింద ఉన్న వాళ్ళని ముగ్గురికి 10,000 రూపాయలు ఇప్పించే టార్గెట్ మనం పెట్టుకోవాలి. మన కింద ఉన్న వాళ్ళు పెట్టుకోరు. మనం టార్గెట్ పెట్టుకొని నీకు 10,000 ఇప్పించాలనుకుంటాను, టార్గెట్ పెట్టుకొని వాళ్ళకి 10,000 ఇప్పిస్తే వాళ్ళకు కార్ ఫండ్ వస్తుంది. 3 months స్టార్ డైరెక్టర్ మెయింటైన్ చేస్తే ఎవ్రీ మంత్ వాళ్ళ అకౌంట్ లో మినిమం సిల్వర్ అన్న మెయింటైన్ చేయాలి. బ్రాంజ్ మెయింటైన్ చేస్తే రాదు, మినిమం సిల్వర్ డైరెక్టర్ మెయింటైన్ చేస్తే కార్ ఫండ్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి. లైఫ్ లాంగ్ 3 తరాలు వస్తుంది. ఎంత వస్తుంది అంటే హైయెస్ట్, సో ఇక్కడ 80,000 వరకు వస్తుంది. అర్థమవుతుందా? హైయెస్ట్ 80,000 వరకు వస్తుంది. నెక్స్ట్ డైమండ్ డైరెక్టర్ గా ఇంకో టైటిల్ ఉంటుంది. డైమండ్ డైరెక్టర్ గా ఒక కార్ ఫండ్ వచ్చిన తర్వాత, సో డైమండ్ డైరెక్టర్ ఇంకో టైటిల్ ఉంటుంది. తర్వాత హౌస్ ఫండ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ 6 ఈ 6 మన కింద సెలెక్ట్ చేసుకోవాలి. అందరూ కూడా అందుకనే చెప్తున్నాం, 6 సెలెక్ట్ చేసుకోండి. ఒకరికొకరికి 10,000 ఇప్పియండి. ఆ ఒకరొకరు 10,000 ఇప్పించే వాళ్ళతో సిస్టమ్ నేర్పించండి. ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు నేర్పించండి. నేర్పించిన తర్వాత వాళ్ళు ఒకరొకరు 10,000 సంపాదిస్తే, 10,000 కాస్త ఒకరొకరు 1,00,000 రూపాయలకి వెళ్తే మీ చెక్స్ గ్రోత్ అవుతుంటాయి. కాబట్టి ఆ 6 ఒకరొకరికి 10,000 ఇప్పించాలి. ఒకరొకరికి బ్రాంజ్ డైరెక్టర్ చేసి 10,000 ఇప్పిస్తే మిమ్మల్ని క్రౌన్ డైరెక్టర్ అంటుంది. సో మీకు ఇల్లు కట్టుకోవడానికి 3 months మెయింటైన్ చేస్తే మీకు 1,00,000 రూపాయలు ఇస్తుంది. సో హైయెస్ట్. సో ఇలాంటి ఇల్లుతో మీరు కట్టుకొని కింద ఇలాంటి కార్లు పెట్టుకుంటే ఎలా ఉంటుంది ఊహించండి, ఎలా ఉంటుందని. సో ఎలైట్ క్లబ్ బోనస్ ఇది యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అనే వాళ్ళకి వస్తుంది. ఇది ఎలైట్ క్లబ్ బోనస్. సో అలా ఉంటుంది అనమాట. సో ఏం చేయాలంటే మీకు చెప్తాను, పవర్ ఆఫ్ 6 అంటే ఎందుకు ఈ 6 అంటే క్రౌన్, రాజు, కిరీటం, రాజు, రాణి. మీరు రాజు అవ్వాలనుకుంటున్నారా, రాణి అవ్వాలనుకుంటున్నారా, లేకపోతే బానిసలాగా ఉండాలనుకుంటారా, మీ ఇష్టం. నేనైతే మీరు ఒక రాజులాగా, ఒక కింగ్ లాగా, ఒక రాణి రాజులాగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ ABCDEF అనే పర్సన్స్ చూద్దాం. వాళ్ళు ఒకరొకరు 6 ఏం చేశారు? ఈ 6 కింద ఒకరొకరి కింద 6 ఒకరు వచ్చారంటే వాళ్ళకి చెప్పాల్సిందని మీరు 6 ప్లాన్ చేసుకునేది బిజినెస్. టైం పాస్ చేయడానికి కాలే, చూడడానికి కాలే అని చెప్పండి. మనం ఇక్కడ సక్సెస్ అవ్వడానికి వచ్చాము, చేద్దాం. మీరు 6 తయారు చేయండి, నీకు నేను సపోర్ట్ చేస్తాను చెప్పి అలా చేసుకుని పోతే ఫస్ట్ లైన్ లో 6 వచ్చారు. ఆ 6 కింద ఒకరొకరి కింద 6 అంటే 36 మంది వచ్చారు. ఆ ఒకరొకరి కింద 36 మంది కింద ఒకరొకరి కింద 6 అంటే 216 మంది వచ్చారు. ఆ 216 మంది కింద ఒకరొకరి కింద 6 అంటే 1296 మంది వచ్చారు. ఈ 1296 మంది లెక్కేసుకుంటే చూడండి, లెక్కే 6 ప్లస్ 30 116 ప్లస్ 1296 ప్లస్ ఇజ్ ఈక్వల్ టు 1555. ఈ 1555 మంది 100 PV చేస్తున్నారు. నేను ఇందాక చెప్పాను కదా, ఇన్కమ్ లోని బిజినెస్ బిల్డింగ్ బోనస్ 4 లక్షలు వస్తుంది. లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 1,16,000 వస్తుంది. కార్ 10,000 వస్తుంది. ఇక్కడ మీకు మొత్తం కూడా 2,19,000 వస్తాయి. చూడండి, మరి హ్యాపీ కదా. ఇక్కడ
ఇక్కడ ఇది కొంచెం ఎక్కువ ఉంటుందండి, 2 లక్షలు కాదు, ఇక్కడ తక్కువ పడ్డది. ఇక్కడ చూడండి, అదే 60 PV చేపిస్తే 60 PV చేపిస్తే 3 లక్షల పైన అర్థమవుతుందా? ఇక్కడ చూడండి 100 PV, అదే 3 లక్షలు చేపిస్తున్నా, అదే మనకు 3 లక్షలు వస్తుంది. ఇక్కడ 100 PV చేపిస్తే చూడండి, డైరెక్టర్ బోనస్ కింద 1,19,000, లీడర్షిప్ బోనస్ కింద LOB కింద 3,50,000, కార్పొరేట్ కింద. మీకు ఇంకా హౌస్ ఫండ్ రాలే, ఇంకా మెయింటైన్ చేయలే కదా. ఒకవేళ చేసి అనుకుందాం, ఇంతకు ముందులో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ తక్కువగా వచ్చిండే కదా. సో ఇప్పుడు మనం హౌస్ ఫండ్ మెయింటైన్ చేస్తుంది, కార్ ఫండ్ హౌస్ మెయింటైన్ చేస్తే 1,90,000 వస్తుంది. మొత్తం కూడా 6,59,000 రూపాయలు ఇన్కమ్ ఎర్నింగ్ చేయొచ్చు. ఇది మన కాన్సెప్ట్. దీని మీద మనం ఫోకస్ చేయాలి. 6 ఒకరు కొత్త వాళ్ళు వచ్చారంటే వాళ్ళ కింద 6 ఖచ్చితంగా రావాల్సిందే. నెల మొత్తం పని చేద్దాం, అలా పని చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ చూడండి, ప్రతి ఒక్కరు కూడా 5 సంవత్సరాలు చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, ఎర్నింగ్ తక్కువ ఉంటుంది, హార్డ్ వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ అంటే మన టైము, మన మాట, మన టైం పెడతాం. ఒక 5 సంవత్సరాలు పెట్టేస్తాం. ఈ 5 సంవత్సరాల తర్వాత 6వ సంవత్సరం మన టైం అనేది చాలా తక్కువ పెడతాము, ఇన్కమ్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అర్థమవుతుందా? మన ఇన్కమ్ తక్కువ పెడతాం, అప్పుడు టైం తక్కువ పెడతాం, ఇన్కమ్ ఎక్కువ తీసుకుంటాం. 5 సంవత్సరాలు కష్టపడాలి, గుర్తుపెట్టుకోండి. సో ఇలా మీకు కొన్ని ఎగ్జాంపుల్ అనేది ఉన్నాయి. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. 9,25,000 చూడండి, ఇక్కడ 3 నెలల చెక్. ఇట్లా సార్ వచ్చేసరికి 6 లక్షలు. సో ఇలా మీకు కొన్ని ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను. చూడండి, సిద్ధార్థ సింగ్ 1,80,00,000, 1,80,00,000 హైయెస్ట్, కొంచెం 18 లక్షలు యావరేజ్ వస్తుంది సార్కి. సుభాష్ సార్కి 46 లక్షలు, 13 లక్షలు, 7 లక్షలు. సో ఇలా మనకు అందరికి కూడా వస్తుంది 4 లక్షలు, 2 లక్షల చిల్లర, సో 2 లక్షల చిల్లర. సో ఇలా అందరికీ కూడా చూడండి. సో 1,19,000 ఇవన్నీ కొన్ని దీనిలో పాతవి ఉన్నాయి, కొత్తవి ఇంకా అప్డేట్ చేయలేదు. 1,96,000, 1,85,000, 1,74,000, 1,79,000, 1,23,000 ఉంది. 2,20,000 నాది హైయెస్ట్. సో 1,62,000, 1,60,000, 1,15,000, 1,40,000, 1,36,000, 1,32,000, 1,30,000. సో ఇలా చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే. అర్థమవుతుందా? సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో చాలా ఉన్నాయి. కాబట్టి మనం అందరం ఏంటి అంటే, సో మన టార్గెట్ ఏంటి అంటే, సో మనము ఇన్కమ్ ని ఎర్న్ చేయాలి. ఎలా ఇన్కమ్ ఎర్న్ చేయాలంటే, ఒకరిని మోసం చేయకుండా, ఒకరికి అర్థమవుతుందా, ఒకరిని మోసం చేయకుండా, ఒకరిని ముంచకుండా, సో ఎవరికైతే అవసరం ఉన్నాయో వాళ్ళకి నీడ్ ఉన్నటువంటి ప్రొడక్షన్ వాడుకుంటూ, వాడింప చేస్తే మనం దీనిలో బిజినెస్ ని ఎర్న్ చేయొచ్చు. బయటి బిజినెస్ లలో మనం ఇన్కమ్ పెట్టాలి, బయటి బిజినెస్ లో టైం పెట్టాలి, బయటి బిజినెస్ లలో మనము టంగ్ పెట్టాలి, టైం పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, కాంపిటీషన్ తట్టుకోవాలి. ఇక్కడ ఎలాంటి కాంపిటీషన్ బిజినెస్ లో లేదు. కాబట్టి మన ఫోకస్ అంతా కూడా బిజినెస్ పైన. మీరు ఎవరైతే మీ పని చేస్తున్నారో, మీ పని చేసుకుంటూనే నెలకు 6 మనం కొత్త వాళ్ళని జాయిన్ చేయలేమా చెప్పండి? నెలలో 31 రోజు ఉంటుంది, 30 రోజులు ఉంటుంది, 28 రోజులు ఉంటుంది. మరి ఇలాంటి రోజులలో మనం 6 జాయిన్ చేయలేమా చెప్పండి? ఒక 6 జాయిన్ చేయడం వల్ల మనకు నెలకు 6 జాయిన్ చేయడం వల్ల మన పని మొత్తం మనం చేసుకుంటూ వెళ్తాం. మీరు వ్యవసాయం చేస్తే వ్యవసాయం చేయండి, మీరు జాబ్ చేస్తే జాబ్ చేయండి, మీరు బిజినెస్ చేస్తే బిజినెస్ చేయండి, మీరు డ్యూటీకి వెళ్తే డ్యూటీకి వెళ్ళండి, మీరు హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ చేయండి, టైలరింగ్ అయితే టైలరింగ్ చేయండి, మీరు కిరాణా షాప్ నడితే కిరాణా షాప్ నడపండి. సో నెల మొత్తంలో ఒక 6 నుంచి ఈ రోజు జాయిన్ అయిన అనుకోని, ఒక రేపటి నుంచి ఒక 6 ప్లాన్ చేద్దాం. ఫస్ట్ మంత్ 6 తర్వాత 6 నుంచి మళ్ళీ ఒక 6 తీసుకుందాం, ఒకరొకరి నుంచి. అలా చేసుకుంటూ పోతే విస్తరించాలి కదా. విస్తరించినప్పుడే మన బిజినెస్ గ్రోత్ అవుతుంది. ఏదైనా అంతే కదా, మన వారసుడు వస్తేనే మన వంశం వృద్ధి చెందుతుంది. వారసులు లేకపోతే అబ్బా నా వంశం ఇక్కడనే ఆగిపోతుంది చాలా మంది అనుకుంటారు కదా. ఇక్కడ కూడా మనకు కూడా వారసులు రావాలి, బిజినెస్ వారసులు రావాలి. అప్పుడే మన యొక్క బిజినెస్ అనేది గ్రోత్ అవుతుంది, మన ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది, మన డ్రీమ్స్ అనేది ఏ బిజినెస్ లో మన యొక్క డ్రీమ్స్ నెరవేరవండి, గుర్తుపెట్టుకోండి. కానీ వెస్టేజ్ లో మాత్రమే మన డ్రీమ్స్ నెరవేరుతాయి. మీ ఏజ్ ఎంత ఉండని
అంత అయిపోయింది నాది అనుకున్న టైంలో కూడా వెస్టేజ్ ద్వారా మనం గొప్ప అవకాశాన్ని తీసుకునే అవకాశం ఉంది. అర్థమవుతుందా? కాబట్టి మనందరం కూడా వెస్టేజ్ ని బలంగా తీసుకుందాం. వెస్టేజ్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న తర్వాత మీరందరూ కూడా ఫోకస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే సో మీ యొక్క అప్లయన్స్ ని అడగండి. సో లేదా నాకు మెసేజ్ పెట్టండి, మీకు క్లారిటీ నేను ఇవ్వడానికి రెడీ. ఓకేనా? సో అందరం కూడా ఫోకస్, మనందరం కూడా మన సెల్ఫ్ 100 PV చేద్దాం. 60 PV చేసిన వాళ్ళకంటే 100 PV చేసిన వాళ్ళకి కంపెనీ చాలా ఆఫర్లు ఇస్తుంటది. అప్పుడప్పుడు లక్కీ డ్రాలో కూడా తీస్తుంటది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మీరందరూ కూడా 100 PV ఫోకస్ చేయండి. సార్ నాకు 60 PV వరకే నేను చేయగలుగుతాను, మరి 40 PV చేయలేకపోతున్నా అంటే ఫస్ట్ 60 PV చేయండి. మిగతా 40 PV 14th లోపల చేయించండి. అర్థమవుతుందా? 14 లోపల ఒక 40 PV మీకు తెలిసిన వాళ్ళకి ప్రొడక్ట్ ని ఇప్పించండి మీ ఐడిలో. 60 PV కంప్లీట్ అయిపోతుంది కదా, అలా చేయండి. సో అలా చేస్తే మీరు 100 PVని రీచ్ అయిన వాళ్ళు అవుతారు. ఓకేనా? సో అందరూ కూడా అలా చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. సో మీరందరూ కూడా ఈరోజు జూమ్ కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే సో లీడర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు, టీమ్ కి సపోర్ట్ చేస్తున్న లీడర్స్ అందరూ కూడా కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఎవరైతే ఫీల్డ్ వర్క్ లో కనబడతారో, ఎవరైతే డౌన్ లైన్స్ ని బాగోగులు చూస్తారో, ఎవరైతే నేను బాగున్నా బాగాలేకున్నా పర్లేదు, నా డౌన్ లైన్ బాగుంటే నేను ఎప్పుడైనా బాగుంటున్నా నేను కోరుకొని డౌన్ లైన్ యొక్క సక్సెస్ ని కోరుకుంటారో వాళ్ళందరూ కూడా సో ఎప్పుడు సక్సెస్ లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎప్పుడు ఆ భగవంతుడు, మీరు కోరుకునే భగవంతుడు మీకు ఇంకా ఆయుష్ను పెంచి మీ యొక్క శక్తిని ఇంకా బలంగా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ ద్వారా కొన్ని వందల మంది జీవితాలు మార్చే అవకాశం మీకు ఇంకా దొరకాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్. రేపు మరొక ప్రజెంటేషన్ తో మరొక టాపిక్ తో రేపు కలుద్దాం. ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ వెల్.